చేస్తే పొగుడుతాము. ఇంకొకటి కూడా చెప్పారు, అసలు మీరు అద్భుతమైనటువంటి పాలన ఇస్తే నేను రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలు కూడా తీసుకుంటాను కూడా చెప్పాను. అంటే ప్రాక్టికల్ మ్యాన్ అండి. రాజకీయాల్లో ఇలా ప్రాక్టికాలిటీ సక్సెస్ అయితే అని అనుకోలేము. కానీ ఇలాంటి ప్రాక్టికాలిటీ వల్ల ఆయనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆయన మిగతా వాళ్ళందరికన్నా ఈ రోజున రియల్ హీరోగా పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి అలాంటి పాలిటిక్స్ కూడా ప్రజలు ఆమోదిస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అందుకనే మిగతా రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా, నేను ఒకటి చెప్తాను, తెలుగుదేశం వాళ్ళు కూడా, ఇప్పుడు ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు గమనిస్తే సజ్జా అజయ్ ఆయన ఒప్పుకుంటారో లేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని వాళ్ళిద్దరు కూడా ట్రోల్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎందుకు అనంటే ఏం చేశారు మీరు, రెడ్ బుక్ ఎక్కడికి పోయింది, తెరవండి, లేదంటే మొత్తం ఏమైనా మడిచేసి లోపల పెట్టారా, ఇవన్నీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వెంటనే మనం అధికారంలోకి వచ్చాం, వాడిని కొట్టండి, వీడిని తన్నండి, వీడిని లోపలేయండి, ఐఏఎస్ ఆఫీసర్ని మీరు తీసుకోవద్దు, వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలో కూడా వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు, నారా లోకేష్ ఏం చేయాలో కూడా డిక్టేట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా తన కార్యకర్తలు ఎలా అదుపులో ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా పాటించాలి. ఓకే, కృష్ణాంజలి గారు, ఒక విషయం, హత్యలు అత్యాచారాలు పసిపిల్లలను చూడకుండా ఇష్టారాజ్యంగా వికృతంగా పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నది ప్రధానంగా ఎక్కువగా ట్రోల్ చేస్తున్న అంశం. అది వైఎస్ఆర్సీపీ చేస్తున్నదో సోషల్ మీడియా చేస్తున్నదో అని. అంత అరాచకం జరుగుతుందా ఏపీలో? ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి మీద మైనర్ లో లేకపోతే వాళ్ళు అత్యాచారం చేశారు, హత్య చేశారు. ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఒక అంశం అండి, రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేరాలు జరగకుండా పోలీస్ విజిలెన్స్ ఉండటం అనేటువంటిది ఒకటైతే, నేరం జరిగిన తర్వాత వెంటనే స్పందించి నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టు ముందుంచేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళకి తగిన శిక్షలు పడేటువంటి విధంగా చేయటం, ఈ విషయంలో సీరియస్ గా ఉండాలి. మహిళలు కానీ చిన్నపిల్లల మీద నేరాల విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇది తీవ్రమైన నేరం. ఈ విషయంలో ప్రభుత్వం అయితే సీరియస్ గా రెస్పాండ్ రెస్పాండ్ అయింది. ఎంత మేరకు నిందితులను వాళ్ళ గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పుడు పోక్సో చట్టం ఉంది, ఆ చట్టం చేసినప్పుడే చాలా స్పష్టంగా చిన్నపిల్లలు మహిళల మీద నేరాలు జరగకుండా అన్ని చోట్ల పోలీసులు ముందస్తుగా వెళ్ళి అప్రమత్తం చేసి అవేర్నెస్ తీసుకురావాలి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం అండి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం కాదు, ముందస్తుగా నేరాలు జరగకుండా చూడాలి. ఈ విషయాన్ని మన పోలీస్ శాఖ కానీ మిగతా వాళ్ళు కానీ విస్మరిస్తున్నారు. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. అందుకు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. కానీ ఘటనలు జరిగినప్పుడు రాజకీయ పరమైనటువంటి విమర్శలకు ప్రాధాన్యత ఇస్తారండి. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదుగా, వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఫెయిల్ అయిపోయింది, మహిళలకు రక్షణ లేదు. అయిదానంటే వీళ్ళేమంటారు, మీ ప్రభుత్వంలో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఇన్ని జరిగింది. ఇవి కాదండి, రాజకీయ పరమైనటువంటి అంశాలు కొన్నిట్లోనే ఉండాలి. కొన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రాజకీయ పార్టీలు కూడా. ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఘటన తీవ్రమైనటువంటిది. ఘటన విషయంలో దాని నిందితుల మీద చర్యలు తీసుకున్నటువంటి విషయంలో పోలీసు శాఖ, హోం మంత్రి, రాష్ట్ర ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుకుంటున్నాను రెస్పాండ్ అయింది ప్రభుత్వం అని నేను భావిస్తున్నాను. ఓకే, అజయ్, మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు, ఇటువంటి సంఘటనలు అనేటివి చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే వ్యవస్థలో ఆడబిడ్డకి ఇంకా రక్షణ లేదు అనే విషయం వాస్తవంగా కనపడుతుంది. ఎందుకంటే ఆడబిడ్డ అంటే చివరికి 5 సంవత్సరాల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలిదాని వరకు కూడా ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది. వీటిని ఎట్లా కట్టడి చేయాలి అనేది ఒక పెద్ద ఆలోచనే చేయాలండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లకు ఉన్న వ్యత్యాసం ఏంటో వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించడం మొదలు పెడితే కొన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి ఒక క్లారిటీ, ఒక అవగాహన ఉంటుంది. రెండేంటే వర్మ గారు, ఈ రోజు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరగటం, అదేవిధంగా హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు ఇటువంటి సంఘటనల మీద వెంటనే రెస్పాండ్ అయ్యి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెంటనే వెళ్ళి అధికారులందరినీ కూడా సీరియస్ గా మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి, ఎవడెక్కడున్నా సరే వాడిని పట్టుకురండి అనటమే కాకుండా ఈ బాధ్యత ప్రజల మీద కూడా పెట్టారు వర్మ. ఆ నిందితుల ఫోటోల్ని, ఆ ఫోటో ఫైల్స్ పెట్టి ఎక్కడన్నా సరే మీకు ఆచూకీ తెలిస్తే మాకు చెప్పండి, 50,000 రూపాయలు మేము బహుమతి కూడా ఇస్తున్నామంటే దీంట్లో ప్రజల్ని కూడా ఒక బాధ్యులుగా ఇట్లా ప్రజల్ని కూడా ఒక ఇంప్లిమెంట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉంది,
ఇటువంటి అంశాలు ఎక్కడ జరగకుండా, ఇటువంటి ఇన్సిడెంట్లు ఎక్కడ జరగకుండా కాపాడుకునేదానికి మనందరం కూడా కలిసి పనిచేద్దామని. కానీ వర్మ గారు ఇప్పుడు కృష్ణాంజలి గారు కూడా చెప్పారు, ఇటువంటి విషయాలు రాజకీయాలు చేసి గతంలో మీ ప్రభుత్వం ఇలా జరిగింది, మా ప్రభుత్వం ఇలా జరిగింది అని అనుకోవటం. ఎస్, ఈ రోజు కృష్ణాంజలి గారు చెప్పిన మాట కూడా వాస్తవం. కానీ ఓకే, అంటే ఒకటి వర్మ గారు, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటన జరిగితే ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి వెంటనే యాక్షన్ కమిటీ తీసుకొని వీళ్ళు ఎక్కడున్నారో నిందితులు, ఈ రోజు ఒకరిని గుర్తించాం, వాడు కూడా మైనరే, ఒకరిని గుర్తించాం. వాడిని గుర్తించిన తర్వాత ఎక్కడ పాప డెడ్ బాడీ వేశారు అవన్నీ కూడా వాడు చెప్పడం జరిగింది, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మేము ఇలా చేసాం, ఇలా చేస్తున్నాం, గత ప్రభుత్వం ఇలా చేయలేదని మేము ఎక్కడ చెప్పలేదు వర్మ. ఓకే, అంటే మరొక విషయం ఏంటి, బెజవాడలో పార్టీ కార్యాలయాలన్నీ కూడా పగల కొడుతున్నారట, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాడు లక్ష్మణ్, నిజమా? ఇప్పుడు మొన్న కూడా లక్ష్మణ్ గారు సేమ్ ఇదే మన డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది చచ్చిపోయారన్నారు. అలా పేర్లు అడిగితే ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇప్పుడు కూడా విజయవాడలో ఉన్నాను అజయ్ గారు. సరే విజయవాడలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన కలవడానికి వచ్చాను. ఓకే, ఏమైంది లక్ష్మణ్, కలిసావా? ఓకే ఓకే, ఒక ఈ బ్రేకింగ్ చూద్దాం. లక్ష్మణ్ కలిసారా? జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 8 గంటలకి. రేపు ఉదయం 8 గంటలకా? ఓకే, తర్వాత మాట్లాడదాం అయితే ఆ విషయం. అయితే వర్మ గారు ఒకటి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఏదో పార్టీ ఆఫీసులు పగలగొడుతున్నారు అని. పార్టీ ఆఫీసులు పగలబెడితే ఈ పార్టీకి లక్ష్మణ్ గారికి అప్డేట్ వచ్చిందంటే సాక్షి ఛానల్కి పార్టీకి ఎప్పటికో అప్డేట్ రావాలా. ఆయన ఉంటాడు అందులో ఒక అనలిస్ట్, ఈ పార్టీకి వచ్చి చూపించి మొత్తం సార్ పగలగొట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తున్నారు, ఈ పార్టీకి గగ్గోలు పెట్టాలా. పెట్టలేదంటే లక్ష్మణ్ గారు ఏంటంటే పాప ఆయన తాపత్రం ఎలా ఉంటుంది, ఆయన విజయవాడలో కాదు, ఆయన విజయవాడలో ఉన్నాను నేను చూసానని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన కళ్ళకి కనపడది, సాక్షి కెమెరాలు కనపడలేదా వర్మ గారు? ఈయన కళ్ళ కంటే ముందు సాక్షి కెమెరాలు కనపడిపోతే ఏ విషయమైనా సరే. ఈ రోజు భారతదేశంలో ఏమో వాళ్ళు వేసారేమో మనం చూడకపోవచ్చు కదా సార్. ఇదిగో ఆయన ఇందాక అన్నాడు కాబట్టి అప్పటి నుంచి యూట్యూబ్ వీడియో ట్రై చేస్తాడు లక్ష్మణ్. వీడియో అని ఉందా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, సిగ్నల్ అందట్లేదు. ఒకటి వర్మ గారు, సింపుల్ ఒకటే, ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగితే మేము ఒప్పుకోము. ఎక్కడ తప్పు జరిగితే తప్పుడు కరంగా కట్టుంటే వాటిని ఏమన్నా డిమాలిష్ చేస్తున్నామేమో తప్ప, చట్టబద్ధంగా లేకపోతే వాళ్ళలాగా విచక్షణ రహితంగా వెళ్లి దాడులు చేసే స్వభావం అయితే కూటమి ప్రభుత్వానికి లేదు. అలా మా నాయకులు కూడా ఒప్పుకోరు. ఓకే, అరుణ గారు ఓకే, లక్ష్మణ్ ఏంటి నాగార్జున యాదవ్ ఇష్యూ ఏంటి? ఆయన మీద కేసులు పెట్టారట. నాగార్జున యాదవ్ గారు సాక్షి టీవీ డిబేట్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏ సందర్భంగా దేనికి మాట్లాడారు అనేది పక్కన పెడితే, ఆ గతంలో అలిపిరిలో జరిగినటువంటి సంఘటనలో ఎలాగైతే మరి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దయ వల్ల లేకపోతే ఎలాగో తప్పడిపోయారు, ఈసారి అది జరగకూడదు